ఈ రోజు మనం పుట్టుకతోనే వచ్చే గుండె రంధ్రాలు, వాటిని ఎలా గుర్తుపట్టాలి, వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది అనేది తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సన్ రైజ్ హాస్పిటల్స్, కరీంనగర్. సో గుండెల రంధ్రాలను రెండు రకాలుగా విభజించవచ్చు. వాటిని సైనోటిక్ హార్ట్ డిసీజ్ అండ్ అసైనోటిక్ హార్ట్ డిసీజ్ అని అంటారు. సైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటంటే పుట్టుకతోనే గుండె లోపల ఉండే మార్పుల వల్ల బేబీ అనేది నీలం రంగులోకి మారడం కానీ, ఫిట్స్ రావడం కానీ, ఆయాసం పడడం కానీ జరుగుతుంది. అసైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటే అందులో గుండె రంధ్రం ఉంటుంది, బట్ బేబీలో సిమ్టమ్స్ అనేది చాలా తక్కువ వరకు ఉంటాయి. ఈ పుట్టుకతోనే ఉండే గుండె రంధ్రాలు అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడు బేబీ యొక్క గుండె లోపల చెడు రక్తం అనేది మంచి రక్తము అనేది కలుస్తూ ఉంటాయి. ఈ రెండింటిని సెపరేట్ చేయడానికి మధ్యలో గోడ లాంటి నిర్మాణాలు అనేది స్లోగా డెవలప్ అవుతాయి. ఏదైనా కారణం వల్ల ఈ గోడ లాంటి నిర్మాణాలు గుండె లోపల డెవలప్ కాకపోవడం వల్ల ఈ రంధ్రాలు అనేది పుట్టిన తర్వాత ఉంటాయి. కొందరిలో పుట్టిన తర్వాత ఈ రంధ్రాలు నెమ్మదిగా మూసుకుపోతాయి, కొందరికి అలానే పర్సిస్టెంట్ గా ఉండిపోతాయి. సో ఈ పర్సిస్టెంట్ గా ఉండడం వల్ల మంచి రక్తము చెడు రక్తం కలవడం ద్వారా పైన చెప్పిన సిమ్టమ్స్ అనేది ఏర్పడవచ్చు. బేబీ పుట్టగానే డాక్టర్ సలహా మేరకు టూడియోకో చేయడం ద్వారా గుండెలో రంధ్రం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు, మరియు అది సైనోటికా అసైనోటిక్ అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ సైనోటిక్ హార్ట్ డిసీజ్ అయితే చాలా వరకు వాళ్ళకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అది డాక్టర్ సలహా మేరకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం ద్వారా బేబీని ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. అసైనోటిక్ హార్ట్ డిసీజ్ లో చాలా వరకు బేబీకి సిమ్టమ్స్ అనేది ఏమీ ఉండవు. సో అసైనోటిక్ హార్ట్ డిసీజ్ లో ముఖ్యమైనది ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, దాన్ని ఏఎస్డి అంటారు, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, దాన్ని విఎస్డి అంటారు, మరొకటి పీడిఏ. ఈ మూడు అనేది చాలా ముఖ్యమైనది. ఈ మూడు ఉన్న పేషెంట్లలో సిమ్టమ్స్ అనేది ఏమీ ఉండవు, కానీ డాక్టర్ గారు స్టెథోస్కోప్ పెట్టినప్పుడు అందులో మర్మర్ ద్వారా దీన్ని సస్పెక్ట్ చేస్తారు. ఇటువంటి మర్మర్ ఉన్నప్పుడు పిడియాట్రిషియన్ యూజువల్ గా టూడియోకో అడ్వైస్ చేస్తారు. టూడియోకోలో ఇది ఏఎస్డియా, విఎస్డియా, పీడిఏనా, దాని సైజు ఎంత ఉంది, దాన్ని ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలి అనేది తెలుస్తుంది. సో టూడియోకో ద్వారా దాని సైజ్ నిర్ధారించిన తర్వాత దీన్ని వెంటనే క్లోజ్ చేయాలా లేదా వయసుతో పాటు మూసుకుపోతుందా అనేది డాక్టర్ గారు చెప్తారు. సో డాక్టర్ గారు వెంటనే క్లోజ్ చేయాలి అన్నప్పుడు సో వీలైనంత త్వరగా దాన్ని క్లోజ్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బేబీ బాగున్నప్పటికీ ఫ్యూచర్ లో పెరుగుతున్న కొద్దీ గుండె మీద లోడ్ ఎక్కువైనప్పుడు ఈ మంచి రక్తం చెడు రక్తం కలిసిపోవడం ద్వారా ఊపిరితిత్తులలో బీపీ అనేది పెరుగుతుంది. దీన్ని పల్మనరీ ఆర్టరియల్ హైపర్టెన్షన్ అని అంటారు. ఒక్కసారి పల్మనరీ ఆర్టరియల్ హైపర్టెన్షన్ అనేది ఇర్రివర్సబుల్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మీరు కావాలనుకున్నా కూడా చాలా సార్లు ఈ రంధ్రాన్ని మూసివేసే పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి డాక్టర్ గారు క్లోజ్ చేసుకోవాలని చెప్పినప్పుడు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా వీటిని క్లోజ్ చేసుకోవాలి. సో దీన్ని క్లోజ్ చేయడానికి మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇందులో రెండు రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి డివైస్ క్లోజర్, అంటే తొడలో ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి గుండె లోపలికి ఒక డివైస్ ని పంపించడం, ఈ రంధ్రంలో ఆ డివైస్ ని ప్లేస్ చేయడం ద్వారా చెడు రక్తానికి మంచి రక్తానికి మధ్యలో ఇది ఒక ఆర్టిఫిషియల్ గోడలాగా పనిచేస్తుంది. అది బాడీలో అలానే ఉండిపోతుంది. 6 నెలల్లో దాని మీద ఎండోథీలియం లేయర్ రావడం ద్వారా అది మన బాడీలో నార్మల్ పార్ట్ ఎలా ఉంటుందో అలా కలిసిపోతుంది. కొన్నిసార్లు డివైస్ క్లోజర్ అనేది పాసిబుల్ కాదు. అటువంటి పేషెంట్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఆ రంధ్రాన్ని ఒక ప్యాచ్, పెరికార్డియల్ ప్యాచ్ కానీ ఆర్టిఫిషియల్ ప్యాచ్ కానీ పెట్టేసి కుట్టేయడం ద్వారా ఈ మంచి రక్తము చెడు రక్తం సపరేట్ అవుతుంది. దాని ద్వారా ఊపిరితిత్తుల్లో ఈ బీపీ అనేది పెరగడం అనేది ఉండదు. సో ఈ డివైస్ క్లోజర్ కానీ సర్జికల్ క్లోజర్ కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా కుడితే అంత తొందరగా చేయడం ద్వారా గుండె మీద ఈ రంధ్రం వల్ల వచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. కొన్నిసార్లు ఆల్రెడీ నెగటివ్ ఎఫెక్ట్స్ డెవలప్ అయి ఉంటాయి. ఆ టైంలో మనం సర్జరీ చేయడం ద్వారా ఫ్యూచర్ గా ప్రాబ్లం ఉండదు, ఆల్రెడీ జరిగిన ఎఫెక్ట్స్ అనేది అలానే ఉండిపోతాయి. కాబట్టి ఎప్పుడైనా డాక్టర్ సలహా ఇచ్చినప్పుడు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా వీటిని క్లోజ్ చేయడం ద్వారా ఈ ఫ్యూచర్ లో నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండకపోవడము, దానివల్ల గుండె అనేది ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఫీటల్ ఎకోకార్డియోగ్రామ్ చేయడం ద్వారా తల్లి కడుపులో ఉన్నప్పుడే బేబీ యొక్క గుండె నార్మల్ గా ఉందా అబ్నార్మల్ గా ఉందా, ఒకవేళ అబ్నార్మల్ గా ఉంటే అది సింపుల్ థింగా కాంప్లెక్స్ థింగా అనేది మనం ముందే నిర్ధారించుకొని పుట్టగానే ఏం చేయాలి అనేది మనం ప్రిపేర్ అయి ఉండొచ్చు. సో కొందరిలో ఉండే కన్ఫ్యూజన్, సో ముఖ్యంగా గర్ల్స్ లో వాళ్ళు చిన్నప్పుడే గుండెలో రంధ్రం ఉందని తెలుసుకున్నారు, ఆపరేషన్ చేశారు. అది డివైస్ కావచ్చు, ఓపెన్ హార్ట్ సర్జరీ కావచ్చు. వీళ్ళకు యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయొచ్చా, వీళ్ళు ప్రెగ్నెన్సీ టాలరేట్ చేస్తారా లేదని చాలా మందికి ఉండే క్వశ్చన్. సో చిన్నప్పుడే ఆపరేషన్ చేసి ఉండి గుండె నియర్ నార్మల్, అంటే నార్మల్ గుండెకు సమానంగా ఉన్నప్పుడు ఇటువంటి పేషెంట్లు మిగతా వారిలాగా పెళ్లి చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ కూడా క్యారీ చేయొచ్చు. సో ఇది తెలుసుకోవాలంటే ఎవరైనా యుక్త వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి చేసే ముందు కార్డియాలజిస్ట్ కలవడం ద్వారా, కార్డియాలజిస్ట్ టూడియోకో చేయడం ద్వారా డిసీజ్ పూర్తిగా పోయిందా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఏమైనా ప్రాబ్లం వస్తుందా రాదనేది ముందుగా చెప్పగలుగుతారు. సో మీ అపోహలు మానేసి ఎవరైనా చిన్నప్పుడే సర్జరీ అయి ఉంటే కనుక వాళ్ళకి పెళ్లి చేసే ముందు ఒకసారి కార్డియాలజిస్ట్ ద్వారా టూడియోకో చేయిస్తే మీ అనుమానాలన్నీ నివృత్తి అవుతాయి. అంతేగాని
సలహా లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చేయడం, దాని ద్వారా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు చూసుకోవడం కంటే ముందుగానే డాక్టర్ సలహా తీసుకోవడం ద్వారా వీటన్నిటిని అవాయిడ్ చేయొచ్చు. కొందరు చాలా ఫ్రీక్వెంట్ గా చేసే మిస్టేక్ ఏంటంటే, చిన్నప్పుడు డాక్టర్ గారికి చూపిస్తారు, డాక్టర్ గారు రంధ్రం ఉందని చెప్తారు, డాక్టర్ గారు ఏమని చెప్తారంటే కొన్ని రోజులు ఆగొచ్చు, పెరుగుతుంటే ఈ రంధ్రం మూసుకుపోవచ్చు అని చెప్తారు. అలా అని చెప్పి ఖచ్చితంగా మూసుకుపోతుందని చెప్పారు. సో దీన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటారు చాలా మంది. సో దీన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని వాళ్ళ వయసు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాల వరకు కూడా దాన్ని పట్టించుకోరు. సో 18 సంవత్సరాలు ఆ టైంలో స్కానింగ్ తీసుకొచ్చి ఇది మూసుకుపోయిందా లేదా చూడండి అని చెప్పి అడుగుతారు. ఒకవేళ మూసుకుపోయి ఉంటే అంతా హ్యాపీ, మూసుకుపోకపోయి ఉంటే కనుక ఆల్రెడీ ఆ చెడు రక్తం మంచి రక్తం కలవడం ద్వారా ఊపిరితిత్తుల్లో ఎంతో కొంత ప్రెషర్ అనేది డెవలప్ అయి ఉంది. సో కాబట్టి ఎవరైనా డాక్టర్ సలహా తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారో జాగ్రత్తగా వినాలి. మళ్ళీ 3 months కో 6 months కో 1 year కో మళ్ళీ డాక్టర్ గారు సలహా తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు సర్జరీ అవసరం లేదని ఖచ్చితంగా చెప్తే కనుక దాన్ని మీరు మర్చిపోవచ్చు. ఒకవేళ సర్జరీ అవసరం ఉంది అంటే కనుక 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ కార్డియాలజిస్ట్ని కలుస్తూ ఆ రంధ్రం తగ్గుతుందా, ఊపిరితిత్తుల మీద ప్రెషర్ పెరుగుతుందా అని చూసుకుంటూ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. సో నేను చెప్పిన సలహాలన్నీ పాటిస్తూ ఫీటల్ ఎకోకార్డియోగ్రామ్ చేయడం ద్వారా గర్భస్థ శిశువులోనే రంధ్రం ఉందా లేదా తెలుసుకోవడం, పుట్టిన తర్వాత పిడియాట్రిషియన్ సలహా మేరకు 2D ఎకో చేసుకోవడం, ఒకవేళ గుండెలో రంధ్రం ఉంటే కార్డియాలజిస్ట్ సలహా మేరకు దాన్ని క్లోజ్ చేసుకోవడం, డివైస్ క్లోజర్ కానీ సర్జికల్ క్లోజర్ కానీ ఎర్లీగా చేసుకోవడం ద్వారా దాని వలన వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది తక్కువగా చేసుకోవచ్చు. నమస్కారం.